ప్రాబ్లం నేను ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో కూడా ఉద్దేశం అదే. ఇందులో రాజకీయ రంగు పులుముకుంది అని చెప్పడానికి కారణం అదే. ఎందుకంటే ఏ ఉద్యమం జరిగిన యూనివర్సిటీలో ఫస్ట్ కేసులు పడేది మా బీసీల మీద, మా ఎస్సీ పిల్లల మీదనే. నేను ఇంతకుముందు అదే చెప్పింది. చైన్ ఆఫ్ ఆర్డర్స్లా బయట ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు ఎవ్వరు కూడా మేడం, ఉస్మాన్ యూనివర్సిటీ వేరే యూనివర్సిటీలలో ఎట్లుంటో నాకు తెలియదు, కానీ మా హెచ్ఓ క్యాంపస్లో ఇఫ్ యు ఆర్ నాట్ స్టూడెంట్ ఆఫ్ క్యాంపస్ ఆర్ యు ఆర్ నాట్ ఎంప్లాయీ ఆఫ్ ది క్యాంపస్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు క్యాంపస్. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ క్యాంపస్కి నీకు ఎట్లాంటి సంబంధం లేకుండా క్యాంపస్ లోపలికి పోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. అట్లనే ఈ చైన్ ఆఫ్ కమాండ్లా రాజకీయ నాయకులు బయట ఉండేది అంటే లోపల ఉన్న పిల్లల్ని రెచ్చగొట్టడం వల్ల అనవసరమైనటువంటి ఇట్లాంటి విధ్వంసాలకు దారి తీయడానికి కారణం అదే అవుతుంది. మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో విద్యార్థులే కాదు మేడం, విద్యార్థులే కాదు, అప్పర మేధావులనైనా సరే కొన్ని సందర్భాలలో మనుషులం మేడం, మన మనుషులం, విద్యార్థులము ఉద్యోగస్తులము కాదు. సివిలియన్స్ ఇంతకుముందు రజిత గారు మాట్లాడినారు కదా మేడం, నిజంగా వాళ్ళు మాట్లాడిన దానికి ఏమైనా అర్థం ఉందా? వారు మాట్లాడిన దానికి భూములు అమ్ముకోపోయినారు, మట్టి కొట్టుకోపోయినట్టు వాళ్ళే కొట్టుకోపోయినారు. అనుభవంతో మాట్లాడింది మేడం. విద్యార్థులతో పెట్టుకున్న వాళ్ళు మట్టి కొట్టుకోపోయారు, వాళ్ళ అనుభవంతో మాట్లాడినారు. రోహిత్ వేముల కేసు గురించి మేడం మాట్లాడుతుంటే నిజంగా నాకు నవ్వు వచ్చింది. రోహిత్ వేముల కేసులో బీజేపీ పార్టీ అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కనీసం మాట మాత్రంగా వాళ్ళు మాట్లాడకపోగా ఆ రోజు బీజేపీ పార్టీకి వత్తాసు పలికి ఆ రోజు విద్యార్థులందరినీ కూడా ఎంత హీనంగా ప్రవర్తించారో మాకు తెలుసు. కాబట్టి నేనేమంటున్నా వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి నేను చెప్తున్నా, వాళ్ళు ఆమె మాట్లాడిన దానికి సమాధానం చెప్తున్నా. అయితే మేడం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మేడం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జాతీయంలో కానీ ఆస్తుల్ని లాక్కోవడం అనేది ఎక్కడ జరగదు మేడం. ఇక్కడ కూడా అట్లా జరగట్లేదు. ఇప్పటికి కూడా మేము చెప్పిన మాట కట్టుబడి ఉన్నాము. మేము ఇంచు జాగను కూడా ప్రైవేటు వ్యక్తుల పరము చెయ్యడం లేదు. ఈ టీఐ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వంలో భాగము, ఓన్లీ అధికారి బదలాయింపు మాత్రమే జరుగుతుంది. అయితే ల్యాండ్ ఎప్పుడు కూడా లాటరీ మేడం, ల్యాండ్ అనేది లాటరీ. అది ల్యాండ్కి ఎప్పుడు కూడా వాల్యూ ఉండదు. ల్యాండ్కు వాల్యూ అనేది మార్చబడుతుంది. ఈరోజు ఇక్కడ ఈ హైదరాబాద్ ప్రాంతంలో, ఇది హైదరాబాద్ ప్రాంతం కాదు, ఇది రంగారెడ్డి జిల్లా. ఈ రంగారెడ్డి జిల్లాలో షేర్లింగంపల్లి అనేది ఒక గ్రామం. నేను చరిత్ర చెప్తున్నా, గ్రామం. దీనికి ఎప్పుడు కూడా విలువ ఉండేది కాదు. దీనికి విలువ ఎప్పుడు వచ్చింది? విప్రో, సైబర్ సిటీ, హైటెక్ సిటీ ఇట్లాంటి ఇండస్ట్రీస్ రావడం వల్ల ఈ షేర్లింగంపల్లి ఏమైపోయిందంటే సిటీ అయిపోయింది. అట్లాగే ఈరోజు ఆమంగల్, కల్వకుర్తి అటు సైడ్ ప్రాంతాలకు ఈరోజు భూములకు రేట్లు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? ఫోర్త్ సిటీ డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ వస్తుంది. సైబరాబాద్లో కూడా సైబర్కి సంబంధించిన కంపెనీలు రావడం వల్ల నానక్రమ్గూడలోని ల్యాండ్లకు రెక్కలు వచ్చింది. అందుకే ల్యాండ్ అనేది ఇట్స్ ఎ లాటరీ. ల్యాండ్కి ఎప్పుడు వాల్యూ ఉండదు. ల్యాండ్కు వాల్యూ ఇట్ విల్ బి మేడ్, ఇట్ విల్ బి వాల్యూడ్. అట్లా ఏంటంటే ఈ రోజు వన్యప్రాణుల గురించి మాట్లాడుతున్నారు. శ్యాముల్ గారు, ఇప్పుడైతే ఎక్కడైతే ల్యాండ్ కు వాల్యూ లేదో ఆ ల్యాండ్స్ వాల్యూ పెంచడానికి హెచ్సియుని ప్రభుత్వం ఆక్యుపై చేస్తుంది. అక్కడ లింగంపల్లి వరకు అభివృద్ధి ఆగిపోయింది. తర్వాత మీరు తీసుకోవాలనుకున్న అక్కడ చాలా పొల్యూటెడ్ ఏరియాస్ ఉంటాయి. ఆ తర్వాత హెచ్సియు ఆ ఏరియా వస్తుంది. మళ్ళీ ఇటు చూసుకున్న ఈ గచ్చిబౌలి సైడ్ కానీ ఏఎంబి సైడ్ కానీ దాటితే మీకు లింక్ లేదు. అందుకే హెచ్సియుని ఆక్యుపై చేయబోతున్నారు. ఇప్పుడు ఏదైతే 400 acres అనే ల్యాండ్ తీసుకుంటున్నామో ఆ ల్యాండ్ ఇన్ఫోసిస్ కి, విప్రోకి, వీటన్నిటికి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కి కనెక్టివిటీలో ఉన్నటువంటి ల్యాండ్ మేడం. ఈ రోజు వీళ్ళేదో మేము ల్యాండ్ తీసుకుంటున్నాము, అమ్మేసుకుంటున్నాము అంటున్నారు కదా. మేము ఓన్లీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి ఇస్తేనే ఇంత బాధపడుతున్న విద్యార్థులు, మా సహచర విద్యార్థులు, గతంలో కల్వకుంట్ల తారక రామారావు గారు అవసరం రాని అక్కరకు రాని రోడ్డును మా యూనివర్సిటీ మధ్యలో నుంచి వేసారు మేడం, మధ్యలో నుంచి వేసారు. ఆ రోజు ఇది మీ రోడ్డు కాదు, మీకు స్థలం లేదు, ఇక్కడ మీరు రోడ్డు ఎందుకు వేస్తున్నారంటే పక్కనున్న కాలనీల కనెక్టివిటీ పెంచడం కోసం మీ యూనివర్సిటీ లోపలికి వెళ్ళి రోడ్డు వేస్తున్నాం అన్నారు. అంతకన్నా దారుణం ఏం కాదు. ఆ రోడ్డు వల్ల చరణ్ అట్లాగా చరణ్ ఆ రోడ్డు వల్ల మేడం
అపోజ్ చేస్తున్నారా? 100% చేస్తున్నాం ఈ రోజు మీరు ఆ కూడా. రోడ్డు వేయడాన్ని ఎందుకు oppose అంటే మేడం, చేస్తున్నప్పుడు industrial corridor ఎలా build చేస్తారు? ఎందుకు అంటే ఆ రోడ్ వేయడానికి ఒక్క రూపాయి కూడా ప్రొడక్టివిటీ లేదు. ఇట్స్ నాన్ ప్రొడక్టివిటీ ఇన్వెస్ట్మెంట్. ఆ ల్యాండ్ తీసుకోవడము నాన్ ప్రొడక్టివిటీ కిందకి వస్తుంది. ఈ రోజు ఈ ల్యాండ్ తీసుకోవడం ప్రొడక్టివిటీ కోసం మేడం. ఈ రోజు ఒక క్వశ్చన్, అంటే ప్రొడక్టివిటీ ఉంటే పార్క్స్ లో కూడా మీరు బిజినెస్ చేస్తారా? ఏంటి మేడం? పార్క్స్ లో కూడా ఇప్పుడు మేడం అఫ్రాస్ట్రేషన్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది. అఫ్రాస్ట్రేషన్ పాలసీ ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీలు ఏంటి అంటే చెట్లు నరికేయకుండా అభివృద్ధి కానీ లేకపోతే నిర్మాణాలు కానీ మనం చేయలేం ఆ పాలసీ కింద. అయితే ఆ పాలసీ కింద ఏం చేయాలంటే మనం ఎన్ని చెట్లు అయితే నరికేస్తున్నామో, ఎంత ఏరియానైతే మనము అటవీ ప్రాంతంగా ఉన్నటువంటి ఏరియా నుంచి వేరే ఏరియాకు మారుస్తున్నామో అంతే క్వాంటిటీ క్వాలిటీ ఉన్నటువంటి చెట్లను కూడా పెంచాలన్నది పాలసీ. ఆ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఆ పాలసీకి ఈరోజు కూడా కట్టుబడి ఉంది. ఈ రోజు మనం ప్రభుత్వము ఒక కార్యక్రమం తీసుకుంటుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలి. కాబట్టి వన్యప్రాణ జీవులు ఉన్నాయని అంటారు. వన్యప్రాణ జీవుల 400 ఎకరాల్లో మాత్రమే లేవు మేడం. యూనివర్సిటీ ఎంట్రన్స్ లో నుంచి ఉంటుంది. నేను ఏమంటారు మేడం, కేబీఆర్ పార్క్ లో కూడా ఉన్నాయి మేడం, ఉన్నాయి. కేబీఆర్ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కేబీఆర్ పార్క్ ని అమ్మేస్తారు వీళ్ళంటారు. ఆ కేబీఆర్ పార్క్ ని డిస్టర్బ్ చేయొద్దనే అక్కడ పక్కనే మా పార్టీకి సంబంధించాడు, మా పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా జానారెడ్డి గారి ఇల్లు ఉంటే ఆ ఇంటిని కూడా మార్క్ చేసినాం మేము. ఎందుకు? రోడ్డు విస్తరణ జరగాలి, ట్రాఫిక్ పెరిగిపోతుంది, దానికి అభివృద్ధి జరగాలన్నప్పుడు కేబీఆర్ పార్కును కనీసం వాకింగ్ ట్రాక్ కూడా డిస్టర్బ్ చేయకుండా మేము ఆల్టర్నేటివ్ అనేది ఆలోచన చేసి తీసుకొచ్చాం. కాబట్టి ఏంటంటే ఈ రోజు 400 ఎకరాల మాత్రంలోనే అక్కడ ఆలోచించిన ప్రభుత్వం ఇక్కడ ఎందుకు ఆలోచించలేదు? నేను అదే చెప్తున్నా మేడం. ఈ 400 ఎకరాల మాకేం డబ్బులు రావన్న దాని నుంచి మేము ఎవరికి యాక్షన్ వేసి అమ్ముతలేమాడా? గతంలో నేను ఏమంటారా, మేమేమి గత ప్రభుత్వం లాగా కోకాపేటలు అమ్మినట్టు 100 కోట్లకు మేము ఎవరికి అమ్మట్లేదు. ఇక్కడ కంపెనీస్ పెట్టడం వల్ల కంపెనీస్ పైన జనరేట్ అయ్యే రెవెన్యూని ప్రభుత్వానికి వాడాలని చెప్తున్నాము. దీనివల్ల 30 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. 10,000 కోట్లు ఆల్రెడీ మార్టిగేజ్ లో ఉందండి ఐసిఐసిఐ బ్యాంక్ లో మాకున్న ఇన్ఫర్మేషన్. అవునండి. ఇంకోటి ఏంటంటే మా యూనివర్సిటీ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తే గిట ఇన్ కేస్ గవర్నమెంట్ కి అది మా ఈసీ లేదు. అదే ప్రాబ్లం. మీరు స్టార్టింగ్ లోనే చేయించుకోవాల్సింది చేయించుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని. అదే చెప్తున్నాం మేడం. మనం ఏమనుకున్నాం అంటే ఇందిరాగాంధీ లాంటి ప్రధానమంత్రి అదే ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళ నాయకులందరూ దానికి కట్టుబడి ఉంటారు. ఇందిరాగాంధీ గారిని ఎంతో గొప్పతనంగా చూస్తారు, ఎంతో పెద్ద లీడర్ గా విజనరీగా చూస్తారు. అట్లాంటి నాయకురాలు ఉంటారనేసి మన ఫస్ట్ అంత వాల్యూ ఉంటుంది అనుకునే మేము నమ్మినామండి. మా ఫస్ట్ వీసీ గారు ఏం చేస్తారంటే ఇచ్చిన డబ్బుల్లో మొత్తం ప్రహరీ కూడా కట్టారండి.